गुरुदेव श्री गुरुदत्त। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्रीपाद श्रीवल्लभ श्री नरसिंह सरस्वती स्वामी समर्थ स्वरूप श्री गुरु दत्तात्रेयाय नमो नमः। अवधूत चिंतन गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त। విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్ వారి సమర్పణలో ఈ దత్తాత్రేయ స్వామి గురించి మనం తెలుసుకోబోతున్నాం. దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకోబోతున్నాము అంటే దత్తతత్వాన్ని కానీ దత్త మహత్యాన్ని కానీ దత్త చరిత్రను కానీ దత్త లీలా వైభవాన్ని కానీ సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఒక జీవితం సరిపోదు. ఒక జీవితం కాదు, అనేక జీవితాలు సరిపోదు, ఎన్ని జన్మలైనా సరిపోదు. కారణం ఏమిటంటే దత్తస్వామే స్వయంగా చెబుతాడు, అనంతుడైనటువంటి ఆదిశేషుడే నన్ను వర్ణించలేనప్పుడు వేదములెంత అంటాడు. అంటే 4 వేదములు కూడా వర్ణింపశక్యము కానటువంటి మహోన్నతమైనటువంటి పరతత్వమే దత్తాత్రేయ స్వామి. కాబట్టి అనంతుడైన ఆదిశేషుడి ముందు మనం పరమాణువులో 1,00,000 వంతు 1,00,00,000 వంతు. కాబట్టి మనం ఎంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు తెలుసుకుందాం. భాగవతం గురించి చెప్పేటప్పుడు పోతన గారు ఏం చెప్పారంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన విబుధజనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నాడు. అంటే భాగవతం గురించి చెప్పడానికిట శూలి అంటే పరమశివుడు, తమ్మిచూలి అంటే బ్రహ్మదేవుడు. వాళ్ళకి కూడా శక్యం కాదు భగవత్కథ చెప్పడం, భగవంతుని గురించి చెప్పడం. అందువల్ల పోతన గారు ఏమన్నారంటే, వాళ్ళ వల్లే కాదు కదా, అటువంటి విభుధజనుల వల్ల విన్నంత కన్నంత మహాత్ములైనటువంటి మహాయోగీశ్వరులైనటువంటి వారి వల్ల, వారి ద్వారా నేను విన్నది, నా కంటితో నేను చూసంటే నేను చూసి అనుభవించినది, అందులో నాకు అర్థమైనంత నేను మీకు చెప్తాను అన్నాడు. పోతన్న గారు అంతటి మహానుభావుడు, శ్రీ విద్యోపాసకుడు, నరసింహోపాసకుడు, సరస్వతి వరపుత్రుడు, అటువంటి మహాసాక్షాత్తు శ్రీరామచంద్ర సాక్షాత్కారం పొంది రామచంద్రుని అనుగ్రహంతో భాగవతం చెప్పినట్టు మహానుభావుడు ఆయనే. ఆ మాట అంటే మనలాంటి వాడు ఎంత. ఎందుకంటే అసలు ఆ వ్యాస భాగవతాన్ని తెలుగులో అనువదించినప్పుడు మక్కి కూర్చోబెట్టి దానికి తెలుగులో రాసుకుంటూ భావానువాదమో స్వేచ్ఛానువాదం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ అది పోతన్న గారికి ఇష్టం లేదు. భాగవతాన్ని మూలంగా తీసుకుంటూ తను విన్నంత కన్నంత, అది చాలా ముఖ్యం. ఇక్కడ ఎంతైతే అందులో చూసినది, తను విన్న కథలు, అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష కరుణా వీక్షణముల వల్ల ఆయనకి కంటికి కనిపించిన భాగవత దృశ్యాలు కూడా అందులో ఆయన మనకి, అంటే ఆయన పొందిన అనుభూతులను కూడా భాగవత రచనలో పోతన్న గారు వాడుకున్నారు. అందుకే శ్రీమద్ మహాభాగవతం అయింది. అదేవిధంగా భగవంతుని చరిత్ర చెప్పడానికి జీవితాలు చాలవు. అంటే దాన్ని అనంతుడు కదా, భగవంతుడు అంటే అనంతుడు, ఆయనకి పరిమితులు లేవు. శ్రీపాద వల్లభులు చెప్తారు దత్తాత్రేయ స్వామి గురించి, ఈ సమస్త విశ్వములను ఆక్రమించి అతిక్రమించినటువంటి మహాతేజో రాశియే, ఏకైక తేజో రాశియే, మహాతేజో రాశియే దత్తాత్రేయుడు అంటే ఈ సమస్త విశ్వాన్ని. ఈ విశ్వము అంటే మన భూగోళం ఒక్కటే కాదు, మనకి తెలుసున్న 7-14 భువనాలే కాదు, అనేక కోట్లాది బ్రహ్మాండములు, అండపిండ వేదోండ సంహితములు అంటాం మనం.
అటువంటి బ్రహ్మాండములన్నింటినీ కూడా ఆక్రమించి అతిక్రమించినటువంటి మహోన్నత ఏకైక తేజోరాశియే దత్తాత్రేయుడు. అదే పరబ్రహ్మ, భగవంతుడు, పరతత్వం. అటువంటి పరతత్వం గురించి చెప్పడానికి ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఉన్నటువంటి అనేకమైనటువంటి బ్రహ్మాండముల్లో ఒక బ్రహ్మాండములో ఉన్నటువంటి ఈ భూగోళం మీద ఉన్నటువంటి పరమాణు స్వరూపమైనటువంటి మనకు ఉన్నటువంటి అతి క్లుప్తమైన జీవితంలో పరతత్వాన్ని గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. కాబట్టి మనకు తెలుసున్నంత వరకు క్లుప్తంగా ఆ భగవంతుడు దత్తాత్రేయ స్వామి ఎంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు చెప్పగలుగుతాను. ఈ దత్తాత్రేయుడు ఎవరు? ఈయన పూర్ణ పరబ్రహ్మతత్వము. దత్తాత్రేయుడు అంటే పూర్ణ పరబ్రహ్మతత్వము. పరబ్రహ్మం ఒక్కటే ఉంటుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేద్వితీయం బ్రహ్మ, తద్బ్రహ్మ తపస్యాలభేత్. అంటే ఏకం ఏవ అద్వితీయం, అది ఏ బ్రహ్మము. పరబ్రహ్మ అనేటువంటిది ఒక్కటే, అద్వితీయమే, ద్వితీయము లేనిది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము. అది ఎట్లా సాధించవచ్చు అంటే తపస్యాలభేత్, తపస్సు ద్వారా మాత్రమే దాన్ని సాధించగలము. వేదము చెప్తోంది ఈ మాట. అయితే ఈ పరబ్రహ్మం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? దీనికి భాగవతంలో పోతన గారు చక్కటి సూచన చేశారు మనకి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగడుతుంది, అలోకంబుకు పెంచీకటి కవ్వలనివ్వడు ఏకాకృతి వెలుగుచుండు అతని భజింతుందన్నాడు. గజేంద్ర మోక్షంలో వస్తుంది ఈ పద్యం. గజేంద్రుడు ఈ మకరి కరి రెండింటికి జరిగిన యుద్ధంలో, ఈ పోరాటంలో అలసిపోయిన తర్వాత, మదగర్వం అంతా అణిగిపోయి, అహంకారం అంతా అణిగిపోయిన తర్వాత సర్వస్వ శరణాగతి పొందినప్పుడు, భగవంతుడు గుర్తుకొచ్చినప్పుడు, ఆ భగవంతుడు ఎక్కడుంటాడా అని చెప్పి తనకున్నటువంటి సూక్ష్మ బుద్ధితోటి ఆలోచిస్తే అతనికి ఏం తట్టింది అంటే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగుతుండు అతని భజింతం అన్నాడు. ఎంత అద్భుతమైన వర్ణన అంటే ఇది. పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు అనేటువంటి చాలా స్పష్టంగా ఒక మూర్ఖుడైనటువంటి గజరాజు ద్వారా చెప్పించాడు బోధన గారు. వాడికి అర్థమైంది, మనకు అర్థం కాలే, అది విశేషం. అందులో మదకరీంద్రం, అది దానికి అర్థమైంది భగవంతుడు ఎక్కడుంటాడు అనేది, ఒక్కడే అనేది, జ్యోతిస్వరూపుడు అనేది. అంటే లోకంబులు సమస్త విశ్వము, బ్రహ్మాండ బ్రహ్మాండములన్నీ కూడా, లోకేశులు ఈ సమస్త బ్రహ్మాండాన్ని పరిపాలించేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త ఇవి దేవతాగణములైతేనేమి, వీటన్నిటి అష్టదిక్పాలకు వీళ్ళందరూ కూడా లోకస్తులు. అంటే ఈ సమస్త విశ్వములో ఉన్నటువంటి అనేక జీవరాశులు, అనేక గణములు, దేవ దానవ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ చారణ మానవులు ఇత్యాది సమస్తమైనటువంటి గణాలు, అన్ని జీవులు, నేల మీద పాకేవి కానీ, ఎగిరేవి కానీ, చతుష్పాద ద్విపాద అసలు ఏ పాదము లేనటువంటి అనేక క్రిమికీటకాలతో సహా సమస్తమైనటువంటి ఈ లోకస్తులు కూడా తెగిన తుది. అంటే ఇవన్నీ కూడా లయమైపోయినప్పుడు, మహాప్రళయము సంభవించి సమస్త విశ్వము కూడా లయమైపోయినప్పుడు అలోకంబగు, అసలు లోకమే ఉండదు, ఏముండదు, అక్కడ శూన్యం ఉంటుంది. లోకం అలోకంబగు పెను చీకటికి, ఏమీ లేకపోతే సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు సమస్తాన్ని విశ్వం ఏమీ లేకపోతే మిగిలేదు గాఢాంధకారం చీకటే. ఆ పెను చీకటికి అవ్వాల, ఈ చీకటి ఉన్న ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అండభిత్తిని దాటి, ఈ దాటిన తర్వాత అండభిత్తి కూడా దాటిపోయిన తర్వాత, ఈ చీకటి పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత దీనికి అవతల తీరంలో ఎవడు ఏకాకృతి వెలుగుతుండు, ఎవడైతే
ఒక్కడే ఉంటూ వెలుగుతూ ఉంటాడు. జ్యోతిస్వరూపుడే దగద్దగాయమానంగా కోటి సూర్య సమప్రభా భాసనంతో ఆయన వెలిగిపోతూ ఉంటాడు. జ్వాలా రూపంలో, జ్యోతి రూపంలో వెలిగిపోతూ ఉంటాడు. అతను నేను భజిస్తున్నాను అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే పరమాత్మ జ్యోతిస్వరూపుడై ఉంటాడు. నామరూప గుణ క్రియారహితుడు. ఆయనకి పేరు లేదు, ఊరు లేదు, అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏమి లేవు. నామము లేదు, రూపము లేదు, గుణములు లేవు, ఏమి చేయి. మరి ఏం చేస్తాడాయా అంటే అన్ని నామములు ఆయనవి. ఏ పేరు లేని వాడికి ఇబ్బంది లేదు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు. ఏ రూపము లేని వాడికి అసలు ఇబ్బంది లేదు. మనం ఏ రూపంలో రమ్మంటే ఆ రూపంలో వస్తాడు. ఏ గుణము లేకపోతే ఇంకా మిగిలినది ఏంటంటే గుణాతీతుడైపోయి ఉంటాడు. కానీ సర్వగుణములకు కూడా అతీతుడైపోయి ఉంటాడు. కానీ అన్ని గుణాలను ఆకర్షిస్తూ ఉంటాడు. ఏ క్రియ చేయడం ఆయన ఏం చేయక్కర్లేదు. కానీ అన్ని క్రియలు సర్వజీవితులు చేయిస్తూ ఉంటాడు. అటువంటి నామరూప గుణ క్రియారహితుడైనటువంటి పరతత్వము ఎక్కడో జ్యోతిస్వరూపై వెలుగుతూ ఉంటే ఆ పరతత్వాన్ని సాకారంగా మలిచి ఈ జీవులకు, ఈ మానవులకు జ్ఞానబోధ చేయడానికి అవతరించి అత్రి మహర్షి అనసూయ దంపతుల యొక్క కఠోర తపఫలితంగా ఈ భూమికి దిగి వచ్చినటువంటి సాకార పరబ్రహ్మమే, సాకార గురుబ్రహ్మమే, నిరాకార పరబ్రహ్మం. అంటే పరతత్వమే దిగి వచ్చింది. అంటే దత్తాత్రేయుల వారు పరతత్వము, పూర్ణ పరబ్రహ్మతత్వము. ఇది ఎక్కడన్నా ఉందా అండి? దీని ప్రతిపాదితం ఏమైనా ఉందా? ఎక్కడన్నా ఉందా? ఆయనే పరబ్రహ్మం చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. పురాణముల్లో ఉంది. బ్రహ్మాండ పురాణములో ఇంచుమించు అన్ని పురాణాల్లోనూ దత్తాత్రేయ ప్రసక్తి లేని పురాణము లేదు. చాలా ఏవో కొద్ది పురాణాల్లో లేవేమో కానీ వేదవ్యాసుల వారి అనేక పురాణముల్లో మార్కండేయ పురాణము కానీ, మత్స్య పురాణము కానీ, వాయు పురాణము కానీ, విష్ణు పురాణము కానీ, ఏ పురాణము తీసుకున్నా కూడా ఎక్కడో అక్కడ దత్తాత్రేయ ప్రసక్తి వస్తుంది. ఏదో కథలో దత్తాత్రేయుల వారు ఉంటారు. అయితే వేదవ్యాసుల వారు 18 పురాణము, అష్టాదశ పురాణములు వ్యాసప్రోక్తం, అందరికీ తెలుసున్న విషయం. వీటిలో కొన్ని పరమశివుడిని పరతత్వముగా బోధిస్తూ చెప్పినటువంటివి, ఆయనే పరతత్వము, ఆయనే పూర్ణ పరబ్రహ్మ అని చెప్పినటువంటి కొన్ని పురాణాలు ఉంటే, కొన్ని విష్ణుపరంగా ఉంటాయి. వామన పురాణము, కూర్మ పురాణము, మత్స్య పురాణము, ఇవన్నీ కూడా విష్ణుపరంగా ఉండేటువంటి పురాణముల్లో మహావిష్ణువే, శ్రీహరియే పూర్ణ పరబ్రహ్మతత్వము అని ప్రతిపాదన చేశారు వేదవ్యాసుల వారు. ఇక దేవీ భాగవతం దగ్గరికి వచ్చేసరికి అమ్మవారే పూర్ణ పరబ్రహ్మతత్వము అనేటువంటి దేవీ భాగవతంలో చెప్పారు. కొందరు దేవీ భాగవతాన్ని అష్టాదశ పురాణంలో గ్రహించరు కాబట్టి భాగవతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మయే పూర్ణ పరబ్రహ్మతత్వము అని చెప్పడం జరిగింది. ఇవి 15 పురాణాల్లో చెప్తే 3 పురాణాలు మాత్రము ఏ దైవాన్ని గురించి పరబ్రహ్మతత్వముగా ప్రత్యేకంగా చెప్పలేదు. అక్కడ ఎందుకు చెప్పారు? మరి శివుడు పరబ్రహ్మ అన్నారండి, తర్వాత విష్ణువు అన్నారు, అమ్మవారు అన్నారు, మరి దత్తుడు ఎలా అవుతాడండి అంటే దీనికి ఒక సమాధానం ఉంది. శైవ సంబంధమైన పురాణములన్నింటిలోనూ కూడా శివుణ్ణి ఆరాధించేటువంటి భక్తులందరికీ కూడా ఆ ఆరాధనలో సాఫల్యత సిద్ధి కోసం, సంపూర్ణమైనటువంటి దృఢ సంకల్పం, మనస్సంకల్పం ఉంచడం కోసం పరమశివుడే పరతత్వము అని చెప్పాడు వ్యాసుల వారు. అదే వైష్ణవ సంప్రదాయంలోకి వచ్చేసరికి శ్రీ మహావిష్ణువుని, శ్రీహరిని సంపూర్ణంగా మనస వాచ కర్మను ఆరాధించేటువంటి వాళ్ళందరికీ కూడా మహావిష్ణువే పరతత్వము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవి భాగవతంలో అమ్మవారి చరిత్రే కాబట్టి అమ్మవారే పరతత్వము అని చెప్పడం జరిగింది. ఇక 3 పురాణాలు మిగిలాయి. బ్రహ్మాండ పురాణము, భవిష్య పురాణము, గరుడ పురాణం. ఈ 3 పురాణాల్లో కూడా
భవిష్య పురాణం అంతా కూడా భవిష్యత్తులో జరిగేటువంటి అనేకమైన విచిత్రములు, అది అనేకమైనటువంటి విశేషాలు, ఏ రాజులు పరిపాలన చేస్తారు, ఏ వంశాలు పరిపాలిస్తాయి, ఎలా ఉంటుంది భవిష్యత్ అంతా కూడా అనేటువంటిది చెప్పినటువంటి పురాణం భవిష్య పురాణం. కాబట్టి ఇందులో ప్రత్యేకంగా ఒక దైవ స్వరూపం యొక్క ప్రతిపాదన ఏది లేదు. కాబట్టి ఇందులో పరతత్వాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గరుడ పురాణము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి జీవుల యొక్క పుట్టుక, మరణించిన తర్వాత అంటే మరణానంతర జీవితాన్ని గురించి తెలియజెప్పేటువంటిది. వారి యొక్క కర్మలు, చేసిన కర్మలు, వారి అనుభవం ఏ విధంగా ఉంటుంది, కర్మ ఫలితం ఎలా ఉంటుంది అని చెప్తూ, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది కాబట్టి ఈ తప్పులు చేయకురా బాబు అని మనకి ఒక విధమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటిది గరుడ పురాణం. కాబట్టి అక్కడ కూడా ఫలానా వారు ఈయన పరబ్రహ్మ అని చెప్పడానికి అవకాశం లేదు. ఇక మిగిలినది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం అంతా కూడా ఏముంటుంది అందులో, ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి, ఈ బ్రహ్మాండములో ఉండేటువంటి అనేకమైనటువంటి ఖండములు, అనేకమైనటువంటి ద్వీపములు, అనేకమైనటువంటి సముద్రములు, అనేకమైన దేశములు, అదేవిధంగా దీన్ని పరిపాలించేటువంటి దేవతా స్వరూపాలు, అవన్నీ కూడా అందులో వస్తాయి. ఈ బ్రహ్మాండ పురాణం వద్ద లలితా సహస్రనామావళి. ఈ విధంగా ఈ బ్రహ్మాండ పురాణంలో ఏ దేవతా ప్రసక్తి కూడా ప్రత్యేకంగా లేని చోట వ్యాసుల వారు దత్తఖండము అనేటువంటి బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన దత్తఖండంలో కేవలము దత్తాత్రేయుల వారి చరిత్ర చెప్పడానికి 4 అంకములుగా 65 అధ్యాయములుగా 6773 శ్లోకాలతో దత్తమహత్యాన్ని వర్ణించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా బ్రహ్మాండ పురాణం ప్రత్యేకంగా ఏ దైవ స్వరూపానికి సంబంధించింది కాదు, ఏ దైవ సంబంధమైన లీలల్లో చెప్పవలసింది కాదు. కానీ ఇందులో వ్యాసుల వారు 6773 శ్లోకాలు, అంటే బ్రహ్మాండ పురాణం మొత్తం అంతా 14,000 శ్లోకాలు, అందులో సగం దత్తమహత్యం గురించి చెప్పడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా ప్రథమాంకములోనే వేదవ్యాసుల వారు దత్తాత్రేయుల వారే పూర్ణ పరబ్రహ్మ తత్వమని, సమస్త సృష్టి స్థితి లయములను కూడా శాసించేటువంటి పరతత్వం దత్తాత్రేయుల వారని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా సృష్టించి లయించి వారి ద్వారా ఈ సమస్త విశ్వాన్ని పరిపాలింపజేసి చివరికి లయమనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసేటువంటి ఈ సమస్తమైనటువంటి దేవతా గణములకు, సమస్తమైనటువంటి బ్రహ్మాండములకు కూడా అధిపతి ఎవరు అంటే పూర్ణ పరబ్రహ్మతత్వమైన దత్తాత్రేయుల వారేనని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏమిటంటే అది ఎట్లా జరిగింది అంటే, ఒకసారి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులందరూ కూడా ఒక సత్రయాగం చేస్తారు. సత్రయాగం అంటే మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి మహాయజ్ఞముల్లో రాజు లాంటి యజ్ఞం అది. సత్రయాగం అనేటువంటి లోక కళ్యాణం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. నైమిసారణ్యంలో చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక్కసారి వారికి 3 రంగులతో మహాజ్యోతిస్వరూపం, మహా తేజస్సు వాళ్ళకి కనబడుతుంది. ఎంత తేజస్సు అంటే ఒకేసారి 1,000,000 మంది సూర్యులు ఉద్భవించినట్లుగా అంతటి తేజోరాశిని చూడలేక అందరూ శ్రోత పడిపోతారు. తిరిగి ఆ తేజస్సులోంచి ఒక వాక్కు వినబడుతుంది వాళ్ళకి, నాయనలారా చూడండి, నన్ను చూసే శక్తిని ఇస్తున్నాను మీకు, చూడండి మనుషులారా అని చెప్తే అందరూ తేరిపారి చూస్తారు. మొదట బ్రహ్మగారు హంసవాహనం మీద దండము, కమండలము, అక్షమాల, చేతిలో కమలము పట్టుకొని 4 వేదములు పట్టుకొని చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు. సరస్వతి సమేతులే ప్రత్యక్షం అవుతారు. అంతలోనే ఆ రూపం మారిపోయి శ్రీమన్నారాయణమూర్తి శ్రీహరి లక్ష్మీ సమేతుడై ఇంద్రనీలమణి సన్నిభఛాయతోటి శంఖచక్రములు, అలాగే నందకం అనేటువంటి ఖడ్గము, కౌస్తభమణి, వైజయంతిమాల,
ఇత్యాది పట్టు పీతాంబరాలు ఇత్యాది సమస్తమైనటువంటి ఆభరణములతో ఆయుధములతో మహాలక్ష్మి సమేతులై గరుడ వాహనుడై కనబడతాడు. అంతలోనే ఆ రూపము కరిగిపోయి వృషభ వాహనుడై జటాచోటము, జడలో గంగమ్మ, నాగాభరణుడై భస్మాంగ రాగముతో ఒళ్ళంతా విభూతి పూసుకొని విభూతి పట్టుకొని త్రినేత్రములతో చిరునవ్వులు చిందిస్తూ పార్వతీ సమేతుడై వృషభ వాహనం మీద కనబడతాడు. తర్వాత ఈ ముగ్గురు కూడా ఒకరిలో ఒకరు లయమైపోయి 3 ముఖములు 6 చేతులతో దిగువనున్న 2 చేతుల్లో కమండలము అక్షమాల, మధ్యనున్న చేతుల్లో ఢమరుకము త్రిశూలము, ఊర్ధమున్న 2 చేతుల్లో కూడా చక్రము శంఖము ధరించి 3 ముఖములతో 6 చేతులతో పట్టు పీతాంబరాలతో ఒక అద్భుతమైనటువంటి రూపము వారి ముందు సాక్షాత్కరించి ఆ రూపాన్ని చూడగానే వీరు స్తుతించడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఎక్కడా స్తుతికి అందదు. ఏం చేద్దామన్నా, ఏ విధంగా స్తోత్రం చేద్దామన్నా కూడా వీరి వల్ల కాట్ల వీడి శక్తి మించిపోతుంది. స్వామి నిన్ను మేము స్తుతించలేకపోతున్నాం, నీవెవరు అని అడిగినప్పుడు స్వామి చెప్తాడు, అనంతుడైనటువంటి ఆదిశేషుడే నన్ను వర్ణించలేడు, వేదములే వర్ణించలేవు మీరంతా. నేను దత్తాత్రేయుడను, నేనే ఈ సమస్త సృష్టి స్థితి లయములను కూడా శాసించేటువంటి పరతత్వాన్ని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాలోని నేను సృష్టించిన వారే, నా రూపంలోంచి వచ్చినటువంటి వారే. వారిని సృష్టి స్థితి లయములన్నీ నిరోధించేది నేనే. సృష్టికి ముందు ఉంటూ సృష్టిలో ఉంటూ సృష్టి తర్వాత కూడా ఉండేటువంటి ఏకైక పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది నేనే. మీరు చేసినటువంటి సత్రయాగానికి సంతుష్టుడినై మిమ్మల్ని అనుగ్రహించుదామని వచ్చాను నేను అని చెప్పి స్వామి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే దత్తాత్రేయుల వారే పూర్ణ పరబ్రహ్మతత్వము. మరి ఆయన దత్తాత్రేయుడు అనే పేరు అప్పుడు ఉందా? అప్పుడు లేదు. అప్పుడు దత్తాత్రేయుడు అనే పేరు లేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా అత్రి మహర్షి కుమారుడుగా జన్మించలేదు, అత్రి మహర్షికి దత్తుడు కాలేదు. ఏ నామము ఏ రూపము లేనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం అది. అంటే ఆయన చెప్పేది భవిష్యత్తులో తాను సాకారముగా దత్తాత్రేయుడు అనేటువంటి పేరుతో గురుస్వరూపంగా వస్తానన్న విషయాన్ని సౌనకాదృష్టికి చెప్తూ, నా గురించి తెలుసుకోవాలంటే సూత మహర్షి ద్వారా నా కథను తెలుసుకోండి అని చెప్తారు. అని చెప్పిన సూత మహర్షికి స్వామి తన రాబోయే చరిత్ర అంతా కూడా సూత మహర్షికి ఆలోకనం చేస్తే, సూత మహర్షి వచ్చినప్పుడు సూత మహర్షికి సౌనకాదృష్టులందరూ ఎదురు వెళ్ళి, మహాభాగా మీరు మాకు ఈ దత్తాత్రేయ స్వామి చరిత్ర చెప్పండి అన్నప్పుడు, నన్ను స్వామి అనుగ్రహించిన విధంగా మీకు దత్తస్వామి చరిత్ర చెప్తున్నాను అని అప్పటి నుంచి మొదలుపెట్టి ఆ చరిత్ర అంతా చెప్పుకొస్తారు. ఇది మొత్తం 6773 శ్లోకాలు ఉంది బ్రహ్మాండ పురాణంలో. దత్తమహాత్మ్యం దత్తఖండం అనేటువంటిది. దీని ప్రకారము దత్తాత్రేయ స్వామి పూర్ణ పరబ్రహ్మతత్వము అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. దీనికి మరొక విశేషం ఏమిటంటే, ఈ స్వామి ఏ విధంగా సాకార రూపాన్ని ధరించాడు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే నిరాకారమైనటువంటి తేజోమయ రూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి సౌనకాది మహర్షులకు కనిపించిన అపారమైన మహోన్నతమైన తేజోరాశి అయినటువంటి నేనే పరబ్రహ్మను అని చెప్పినటువంటి దత్తస్వామి ఏ విధంగా సాకార రూపాన్ని పొందాడు అనేటువంటి విషయాన్ని మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.